హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విద్య. ఇవాళ నేను ఎగ్జిబిషన్ బ్లాగ్ 1 పెట్టాను, 2 పెట్టాను కదండి. ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఎందుకంటే చాలా మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశానండి ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే. షాప్స్ మొత్తం చాలా వరకు నాకు వీలైనంత వరకు నేను అన్నీ చూపించాను వీడియోలో అయితే, షాపింగ్ మొత్తం. అందుకని పార్ట్స్ వస్తుందండి, కాబట్టి కాస్త ఓపికతో అయితే చూడండి. ఇదైతే 3rd అనమాట. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ మొత్తము ఇవి మీకు తెలిసే ఉంటాయి కదండి. ఐరన్ బాండీలు, ఐరన్ కడ అంటారు కదా, అవి అనమాట. నేనైతే రోటీ మేకర్ అయితే ఒకటి తీసుకున్నాను. అదే రోటీ పెన్నం అంటారు కదా, రొట్టె చేసే పెన్నం, అదైతే ఒకటి తీసుకున్నాను. ఇవి గుంత పొంగనాలు వేసేవండి. ఇంతకుముందు అయితే ఇవి వాడేవాళ్ళం కదా మనము, క్యాస్ట్ ఐరన్వి ఇంతకుముందు వాడేవాళ్ళము. ఇప్పుడేమో కొత్తగా వచ్చేసాయి కదా, నాన్ స్టిక్ అలవాటు పడిపోయాం. కానీ అవే మంచిదండి హెల్త్కి. ఇక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్తానండి, అప్పుడు మళ్ళీ గుంత పొంగనాలది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసి ఇలా మురుకులు ప్రెస్సింగ్ అండి. ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఈజీగా ఉందన్నమాట. ట్రై అయితే చేయాలి. తెచ్చుకున్నాను. 150 రూపీస్ అయితే పడింది నాకు ప్రైస్. ఇలా 15 ఏమో వచ్చాయండి డిజైన్స్ అయితే, రింగ్స్ అనమాట. 15 డిజైన్స్ అయితే వచ్చాయి. అవి ఎలా వస్తాయి అనేది అక్కడ వాళ్ళు చూపించినప్పుడైతే నేను ట్రై అయితే చేశానమాట. అది వీడియో తీయమని ఇచ్చాను, కానీ వాళ్ళు నేను ఇచ్చిన అతను ఆన్ చేయకుండా ఊరికి కెమెరా పట్టుకున్నాడు. నేనేమో వీడియో వచ్చిందిలే అనుకున్నా. ఇంటికి వచ్చాక చూసుకుంటే రాలేదనమాట. నేను అక్కడ ట్రై చేశానండి. ఈజీగా ఉంది, స్మూత్గా వెళ్ళిపోతుంది, బాగా చాలా మంచిగా వస్తుంది. ఇంకా అందుకనేసి సరే తీసుకుందాము అనేసి అయితే తీసుకున్నాను. అది నేను ట్రై చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను మీకు, ఓకేనా. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ దండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో మిషన్ పెట్టుకోవాలంటే చాలా స్పేస్ తీసుకుంటుంది కదా ఇంట్లో. అందుకనేసి ఇప్పుడు ఎక్కువ స్టిచ్చింగ్ అవసరం లేని వాళ్ళకి, కొంచెం ఏదైనా బ్లౌజ్ లూజ్ అవ్వడము, డ్రెస్ లూజ్ అవ్వడము, ఎక్కడన్నా కుట్లు పోవడము, కొంచెం చిరిగిపోవడము, అలా ఉన్న వాటికి ఇలాంటిది బాగా యూజ్ అవుతుందండి. వీళ్ళది లింక్ కూడా ఉందంట, ఆన్లైన్ కూడా ఉందని చెప్పారు. కార్డు ఇచ్చారనుకుంటా. నేను తర్వాత చూసి అది మీకు పెడతానండి, షార్ట్స్లో అలా పెడతాను. నేను కూడా ట్రై చేశానండి ఇది, కానీ చాలా బాగా వస్తుందండి. చాలా ఈజీగా ఉంది అసలు మిషన్ కంటే. అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే చాలా బెటర్ అనమాట ఇది. చిన్న చిన్న స్టిచెస్ వేసుకోవడానికి సేమ్ స్టాబ్లర్ పిన్ ఎలా ఉందో అలా ఉందనమాట. ఇదిగోండి, నేను కూడా ట్రై చేశాను. 3 రకాల కుట్టు అయితే వస్తుందండి. చిన్నది, మీడియము, బాగా లాంగ్, 3 రకాలు వస్తుంది. మనం థ్రెడ్స్ మార్చుకోవచ్చు, బాబిన్ ఉంటుంది ఈజీగా. సేమ్ ఇంకా స్టాబ్లర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళైతే ఇదైతే తీసుకోండి కంపల్సరీ. చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది లేడీస్కి వచ్చేసి. ఇగోండి నేను చూపిస్తున్నా కదా, సేమ్ ఇగోండి వాళ్ళు మొత్తం ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఇగోండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి, చూసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఇక ఇవి వచ్చేసి కీ చైన్స్ అండి, చాలా బాగున్నాయి. ఏదైనా 100 రూపీస్ అంట. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. అంటే నాకే నచ్చాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతున్నాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి, కానీ నేనైతే ఏం తీసుకోలేదండి. మా అమ్మాయికి అది ఆనియా అంట కదండి, కొత్తగా వచ్చిందంటే ఇప్పుడు ఆనియా కావాలనేసి అడిగింది. ఆనియా ఒకటి, యూనికాన్ ఒకటి కావాలని అడిగింది అనమాట. చూశాను కానీ ఆ 2 లేవు. ఇంకా సరే అనేసి ఇక పక్కన ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇయర్ రింగ్స్, కానీ ప్రైస్ అయితే నాకు ఎక్కువ అయితే అనిపించింది అనమాట. మనం కొంచెం కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో కానీ, దిల్సుఖ్ నగర్ అట్లా స్ట్రీట్ షాపింగ్లో మనకి తక్కువే పడుతుంది. ఇది వచ్చేసి నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది అనమాట.
ఇక ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే చూసేసి ఇక నేనైతే చాలా ప్రైస్ ఉన్నాయని అయితే తీసుకోలేదండి. బార్గెనింగ్ కూడా ఏం లేదనమాట, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చూస్తాను వీళ్ళ స్టాల్ అయితే. ఎప్పుడు న్యూ కలెక్షన్ ఉంటుంది, బాగుంటుంది. ఇక పర్లేదు అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. 150, 180, 120, 100 అలా ఉన్నాయన్నమాట. 250, 280 అలా కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బాగా అయితే అనిపించాయి, లైటింగ్కి కూడా మంచిగా అనిపించాయి అన్నమాట. ఇదిగోండి షాప్ పేరు కూడా చూపించాను కదా నేను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఆ షాప్ చూసుకొని తీసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకొని. ఇదిగోండి ఇంకా ఇది ఒకటి వేరే స్టాల్ అనమాట, ఇది పక్కనే ఉంటుంది. ఇవి బాగా బిగ్ సైజ్ అండి, కొంచెం లెహెంగాస్ పైకి మంచి అనార్కలీస్ వాటికి బాగుంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పక్క లైన్లోకి అయితే వచ్చానండి నేను. ఇక్కడ మొత్తం ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇదేమో మొత్తము 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండి. 1 గ్రామ్ గోల్డ్ అయితే ఒక లైన్ ఉందనుకుంటా లోపల. నేను ఇంకా టైం అవుతుందని వెళ్ళలేదు. నాకు ఇక్కడైతే ఒక షాప్ కనిపించింది, మొత్తం రోజ్ గోల్డ్ అనమాట. చాలా బాగున్నాయండి. వెళ్తే కనుక మీరు ట్రై చేయండి. నేను ఈ నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ పైన. వీళ్ళకి షాప్ కూడా ఉందంట ఎక్కడో హైదరాబాద్లోన. ఆ నెంబర్కి కాల్ చేస్తే వెళ్ళి తీసుకోవచ్చు. రీజనబుల్ ఉన్నాయండి ప్రైజెస్. బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను నేను, ఒక బ్రేస్లెట్. ఇదిగోండి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. డైలీ యూజ్ చేయొచ్చు అని అయితే చెప్పారండి, బాగున్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. ఏది తీసుకోవాలని అర్థం కాదు. మనకి శారీస్ పైకైనా, డ్రెస్సెస్ పైకైనా, వెస్ట్రన్ వాటికి కూడా బాగున్నాయండి. అలా అంటే రకరకాల మోడల్స్ ఉన్నాయి. నాకు ఈ నెయిల్ రింగ్స్ అయితే బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైస్ కూడా బాగా తగ్గించే ఇస్తున్నారండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు. ఇదిగోండి ఇవైతే డైలీ యూజ్ చేయొచ్చంట. ఇవి ఎంతో చెప్పాడండి, 120, 100, 150 అలా అనుకుంటా. నాకు సైజు సరిపోలేదనమాట, అందుకని తీసుకోలేదు. ఇక ఇగోండి ఈ స్టోన్వి ఉన్నాయి కదా, కుందన్ టైప్వి, అవి అయితే చాలా బాగున్నాయండి. అసలు మనము ఏమన్నా వెడ్డింగ్కి కానీ, ఏవైనా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు పార్టీ లుక్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇక బర్త్డేస్ ఏవైనా వెళ్ళినప్పుడు లాంగ్ ఫ్రాక్స్ పైకి, లెంగవోనికి, శారీకి, ఇలా అనార్కలి డ్రెస్సెస్ పైకి, ఇలాగ చాలా వాటి మీదకి మంచిగా సెట్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అయితే చాలా వెరైటీ బ్రేస్లెట్స్ ఉన్నాయండి. డైలీ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి, కొన్ని డైలీ యూజ్ చేసేవి ఉన్నాయన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా చూసి తీసుకోండి. ఇగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, సిల్వర్లో కూడా ఉన్నాయండి. సిల్వర్ యాంటిక్లోన ఇలా 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి మొత్తం సిల్వర్లో ఉన్నాయి. నేనైతే 3 బ్రేస్లెట్స్ అయితే ట్రై చేశాను, ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. ప్రైస్ అయితే 350 చెప్పాడు, 200కి అయితే ఇచ్చాడండి. చాలా బాగుందన్నమాట. నేను షార్ట్స్లో షేర్ చేస్తాను అది. ఇంకొకటి వచ్చేసి ఇది బ్లాక్దండి, ఇది 350 చెప్పాడు. ఇగోండి ఇలా బ్లాక్ క్రిస్టల్ టైప్ స్టోన్ టైప్ వచ్చిందనమాట, రింగ్ టైప్ అనమాట, గొలుసు అటాచ్ అయ్యి ఉందనమాట. చాలా బాగుందండి. ఇది కూడా బాగుంది. ఇది చిన్న స్టార్ టైప్ అనమాట, మధ్యలో వైట్ పర్ల్ వచ్చిందండి. దీనికి స్టోన్స్ కాదు, పర్ల్స్ ఉంటాయి కదా, పర్ల్ కూడా ఏం ఓడిపోదండి, మంచిగా లోపలికి ప్రెస్సే ఉందనమాట. అది కూడా బాగుంది. కానీ నాకు ఇది మొత్తం లీవ్స్ ఉంది కదా, ఫస్ట్ చూపించింది మంచి గోల్డ్ లుక్ ఉందనమాట, అందుకని అది తీసుకున్నాను. ఇవి బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. 250 ఎంతో ఉన్నాయండి బ్యాంగిల్స్. అవి చాలా మోడల్స్ ఉన్నాయి, ఇలాగా సిల్వరు గోల్డ్ రెండు మిక్స్ అయ్యి కూడా ఉన్నాయి, స్టోన్స్లో ఉన్నాయి. మళ్ళీ బ్యాంగిల్స్కి సైడ్ వేసుకుంటాం కదా మట్టి గాజులకి, అలా మిక్స్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. సింగిల్గా వేసుకోవచ్చు, బ్యాంగిల్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట మట్టి గాజులలో.
ఇక ఇవి వచ్చేసి మొత్తం ఇలా చైన్స్ అండి. ఇవి వచ్చేసి కువైట్ డిజైన్ అంట. ఇది 2300 ఇంత చెప్పాడండి. చాలా బాగుంది. కువైట్లో రెడీ అవుతాయంట ఇలాంటి డిజైన్స్, అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేస్తారంట. నాకు తెలిసి అవన్నీ మోడల్స్ డిజైన్స్ అన్నీ చూస్తే ముస్లిమ్స్ వేసుకుంటారు ఇలాంటివి అని అయితే అనిపించింది. ఈ చైన్స్ అయితే బాగున్నాయండి, సింగిల్గా వేసుకోవడానికి కూడా బాగున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి అన్ని బ్లాక్ బీడ్స్, ఇలా గోల్డ్ చైన్లోనే డిజైన్స్ అనమాట ఇవి. ఈ పైన వచ్చేసి లాంగ్ షార్ట్ అనమాట, బ్లాక్ బీడ్స్లో మంగళసూత్రలాగా. ఇవి వచ్చేసి చైన్ సెట్ అండి. ఇవి చాలా డిమాండ్ అంట, చాలామంది తీసుకుంటారని అయితే చెప్పాడు. నాకు ఇది బాగా నచ్చిందండి. మల్టీ కలర్ స్టోన్ ఉందన్నమాట. ఇదిగోండి హార్ట్ షేప్ వచ్చి మల్టీ కలర్ ఉంది. ఇది సింపుల్గా డ్రెస్సెస్ పైకి బాగా అనిపించింది. ఇంకా ఈ మిగతావన్నీ కొంచెం నాకు తక్కువే వేసుకునేది అనిపించింది అనమాట. ఇక ఈ పైనవన్నీ ఇగోండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇగోండి ఇవి మళ్ళీ స్పెషల్గా చూపించమని చెప్పాడండి. న్యూ డిజైన్ అంట, చాలా తీసుకుంటారంట ఇవి చూపించండి మేడం అనేసి అన్నారు. అందుకే ఇంకా మళ్ళీ చూపించానమాట. ఇంకా అక్కడ బ్రేస్లెట్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇక్కడ మొత్తం స్పెట్స్ అయితే ఉన్నాయండి, గోగల్స్ అంటారు కదా, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇలా పిల్లలకి వాచెస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి వాచెస్ అయితే, వెరైటీ ఉన్నాయన్నమాట. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఇదిగోండి ఇవి మొత్తం షాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. పచ్చళ్ళకి సంబంధించి ఉన్నాయి, స్వీట్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక ఈ మురుకులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ ఆదివాసి హెయిర్ ఆయిల్ చూస్తుంటాం కదా మనం యూట్యూబ్లో, ఇన్స్టాలో అలా. ఇగోండి వాళ్ళు కూడా ఒక స్టాల్ అయితే పెట్టారనమాట. ఇది అదే వాళ్ళు ఏదో చెప్తున్నారనమాట ఆయిల్ గురించి, ఒకసారి వాడండి, వాడితేనే కదా తెలిసేది అని. సరే అనేసి ఒకే వీడియో అయితే షూట్ చేసుకున్నాను, నేనేం తీసుకోలేదండి. ఇంకా ఇవి వచ్చేసి ఇగోండి మాస్కులు అనమాట, చాలా బాగున్నాయి పిల్లలకైతే మాస్కులు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలా లాలీపాప్స్, జెమ్స్ ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చిందండి. దీన్ని ఏమంటారు, డైనోసర్ బాగా నచ్చిందనమాట. ఇంకా సరే బాగా క్యూట్గా ఉంది కదా అనేసి అయితే ఒకటి తీసుకున్నాను. ఇగోండి గ్రీన్ కలరు ఒకటి, స్కిన్ కలర్ ఉంది, హ్యాష్ కలర్ ఒకటి, చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్ ఒకటి ఉందన్నమాట. 30 రూపీస్ చెప్పాడు ఒకటి, తీసుకున్నాను నేను. ఇంకా ఇగోండి ఇవి వచ్చేసి కొంచెం మనం డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇగోండి ఇలా పూజలప్పుడు పీటలు, మనం సైడ్ హాల్లో యూజ్ చేసే స్టాండ్స్ అలా ఉన్నాయన్నమాట. బాగున్నాయండి, వెరైటీ అయితే ఉన్నాయి మోడల్స్. ఇదిగోండి ఈ స్నేక్ ఎంత బాగుందండి అసలు, ఇది వుడ్తో తయారు చేశారనమాట. ఇది టెంపుల్స్లో యూజ్ చేస్తారేమో మళ్ళీ, ఇది నాకైతే తెలీదు. బాగుంది, అంటే రియల్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చెప్పాడండి. ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చంట, వాల్కి పెట్టుకోవచ్చంట. మనము ఏదైనా 60 50 ఉందండి ప్రైస్ అయితే. ఇది మరి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను అంతగా అడగలేదు, టైం అవుతుందని. లెటర్స్తో ఉంది, అలాగే తాజ్మహల్, చార్మినార్, అలా ప్లేసెస్, ఢిల్లీలో ఉండే ప్లేసెస్, అలా ప్లేసెస్ ముద్రించి ఉన్నాయన్నమాట దానిపైన. ఇంకా పక్కన వచ్చేసి కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇగోండి కీ చైన్స్ అనమాట. కీ చైన్స్ కూడా లెటర్స్ ఉన్నాయండి. మనకు ఏ లెటర్ కావాలనుకుంటే ఆ లెటర్లో తీసుకోవచ్చు కీ చైన్స్లో. ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి, వుడ్తోనే పెయింటింగ్ చేశారనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఇగోండి ఇట్లా మనం బెడ్రూమ్స్లో పెట్టుకుంటాం కదా, అవి లైట్స్ అనమాట. ఇవి వచ్చేసి మనం ఇంట్లో ధూపం వేస్తాం కదండి, సాంబ్రాణి, అది అన్నమాట. ఇది మనం ఇంట్లో అంతా చూపించుకోవడానికి ఇలా అంతా పట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా, మనకి అది ఎక్కడ స్లిప్ అయి పడిపోకుండా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది. ఈ వీటిల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి.
ఇప్పుడు నేను చూపించినవన్నీ అవన్నమాట. ఇది వచ్చేసి ఇది దేనికి యూజ్ చేస్తారో మళ్ళీ నాకైతే ఏం అర్థం అవ్వలేదండి, కానీ బాగా అయితే ఉంది. ఇలా పైకి లేపితే ఇదిగోండి అలా లేయర్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. లేదంటే అలానే ఉంటుంది. షో కోసమా లేదంటే దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా అది దేనికి యూజ్ చేస్తారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇగోండి ఇలా మొత్తం ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట ఎలిఫెంట్స్. ఇగోండి చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, అన్నీ చాలా రకాలైతే ఉన్నాయి. ఇక ఇగోండి ఇక్కడ ఇది మిషన్ ఉంటుంది కదా, బబుల్స్ వదులుతారు కదా, అదైతే ఉంది. చాలా వస్తున్నాయండి అవి. బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, ఆ బబుల్స్ మధ్యలో వెళ్తుంటే చాలా బాగుంది. ఇంకా కప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. నేను ఇంతకుముందు వీడియోస్లో కుత్బుల్లాపూర్లో ఎగ్జిబిషన్ అని ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. వీళ్ళే అక్కడ కూడా పెట్టారండి, ఇవే కప్సే అనమాట. అక్కడ వీడియో చూడండి, ఆ లింక్ నేను కింద ఇస్తాను, ఈ వీడియో కింద. సేమ్ ఇవే కప్స్, అంకుల్ కూడా ఆయనే అండి, అక్కడ కూడా ఇవే స్టాల్ పెట్టారనమాట. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారు. కప్స్ అయితే బాగుంటాయండి, ఐస్ క్రీమ్ కప్స్, కాఫీ కప్స్, టీ కప్స్ అన్నిటికీ బాగున్నాయి అన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి బెల్స్ ఉన్నాయన్నమాట, ఇలాగా ట్రేస్. ఇవి వచ్చేసి మనం కుబేర్డు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఫ్రాగ్ ఉందండి, కప్ప అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను కప్ప ఉండేది. మీకు ఎవరికైనా తెలిస్తే దేనికి పెట్టుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి నాకు. చాలా బాగున్నాయండి, సేమ్ కుబేరుడిది ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక ఇవి యాంటిక్లో ఉన్నాయి, గోల్డ్లో ఉన్నాయి, ఇట్లా రకరకాల షేడ్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదైతే బాతు అండి, 2 బాతులు ఉన్నాయన్నమాట. ఫిష్ ఉంది, చాలా రకాలైతే ఉంది. ఇదిగోండి మొత్తం ఇక మనం షో ఐటమ్ అనమాట మొత్తం. ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడండి, బాగా నచ్చాడు నాకు గణేశుడు బొమ్మ, చాలా బాగుంది. ఇవి వచ్చేసి మొత్తం ఇగోండి వాళ్ళ షాప్ నేమ్ అనమాట ఇది. అవి పైన ఏంటో మరి అర్థం అవ్వలేదు నాకైతే, అలా పెయింటింగ్ లాగా, పెయింటింగ్ కూడా కాదండి, ఏంటో క్లాత్ పైనే ఉందన్నమాట. అలాగా ఆ వాల్కి వేశారు కదా అవి. నేను రాధాకృష్ణుడిది అడిగాను, అది ఆల్రెడీ సేల్ అయిపోయింది. లక్ష్మీదేవిది ఉంది, తీసుకునేటట్టయితే అది తీసుకోండి అని చెప్పారు. నేను అక్కడ గరికతో చేసిన గణపతిది ఉంది కదండి ఫ్రేమ్, అదైతే అడిగాను. మామూలుగా అయితే శ్రీశైలంలో అలా అయితే 180, 200 అలా ఉందండి. ఇక్కడ వీళ్ళైతే 400 అయితే చెప్పాడు, చిన్న సైజ్ అండి, అంత చిన్నది 400 చెప్పారనమాట. ఇంకా వద్దులే అని తీసుకోలేదు. ఇక ఇది పక్కనే గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. ఇది మొత్తం ఇగోండి ఇలా దేవుళ్ళు మొత్తం ఉన్నాయన్నమాట. ఇగోండి మనం షోకేస్లో పెట్టుకోవడానికి అలా చిన్న చిన్నవి చైనీస్ బుద్ధ అంటారు కదా, అవి ఉన్నాయి. ఇలా చిన్న బొమ్మలు కిచెన్లో పెట్టుకుంటాం కదా మనం, అవి కూడా ఉన్నాయన్నమాట గార్డెనింగ్లోన. ఇంకా ఇవి వచ్చేసి సీతారామ లక్ష్మణులు ఉన్నారు. ఇంకా అది ఇది కాదండి, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో అయితే. అన్నీ వుడ్తోనే తయారు చేసినవి అనమాట. ఎలాంటి పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయండి చెక్కతో చేసిన వాటిల్లో. ఇదిగోండి ఈ ఎలిఫెంట్ అయితే నేను చెప్తే మీరు షాక్ అవుతారేమో, 1,30,000 అటండి ఎలిఫెంట్. అది ప్యూర్ వుడ్తో చేసిందని అయితే చెప్పారనమాట. ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారు ఇది అని అడిగితే, హాల్లోన గోడకు పెట్టుకోవాలటండి. 1,30,000 అయితే చెప్పాడు. అదే ఎలిఫెంట్ అయితే 1,30,000 అయితే చెప్పారండి. ఆ షాప్ ఆపోజిట్లోనే చెట్టు కింద అయితే పెట్టున్నారండి ఇవి ఫోటో ఫ్రేమ్స్. ఇవి కూడా మొత్తం సేమ్ అలానే వుడ్తోనే తయారు చేస్తున్నాయి అన్నమాట. వీటిపైన గ్లాస్ అయితే లేదండి. మళ్ళీ మనం తీసుకున్నాక గ్లాస్ వేసిస్తారా లేదంటే గ్లాస్ రాదా తెలీదు, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. కానీ డస్ట్ అయితే కూర్చుంటుందేమో అనేసి అనిపించింది నాకు. బ్రష్తో అయితే క్లీన్ చేయాలేమో మరి.
ఇంకా ఆ షాప్ పక్కనే ఇవైతే ఉన్నాయండి ఫ్లవర్స్. చాలా బాగున్నాయండి. ఒక పూల తోట చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. చాలా వెరైటీస్ చాలా బాగున్నాయి. ఇది ఒక స్టిక్ వచ్చేసి 20 రూపీస్ అయితే చెప్పాడండి. ఇదిగోండి ఒక స్టిక్కి వచ్చేసి 3 ఫ్లవర్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇది థర్మాకోల్ అండి, ప్లాస్టిక్ కాదు, క్లాత్ కాదు, ఏం కాదు, థర్మాకోల్తో అలా చేశారనమాట. దానికి అలా కలర్ అయితే పెయింట్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగున్నాయి, కానీ డస్ట్ పడితే ఓన్లీ దులుపుకోవాలి అంతే. వాషబుల్ చేయడానికైతే పనికి రాదండి. ఇక మొత్తం పేపరు ఇవన్నీ పేపర్తో చేసి ఉన్నాయి అన్నమాట. తీసుకోవడం అయితే చాలామంది తీసుకుంటున్నారు, కానీ నేను ఇంతకుముందు కోటి దీపోత్సవం దగ్గర తీసుకున్నానండి. రోజెస్ తీసుకున్నాను అనమాట. పైన రోజెస్ తర్వాత పైన ఒక 1 స్టిక్కి అయితే ఇలా ఫ్లవర్స్ టైప్ ఇచ్చాడు. అది నేను వాష్ చేసినప్పుడు మొత్తం పేపర్ అంతా చినిగిపోయి, కలర్ పేపర్ ఎలా నానిపోతుంది అలా అయిపోయి కలర్ పోయిందనమాట. అందుకని నాకు చూసి తీసుకోండి అని అయితే చెప్తున్నాను. అది వాషబుల్లా కాదా, లేదంటే డస్ట్ దులుపుకున్నా కూడా పోయి క్లీన్గా ఉంటుందా అని ఆలోచించి చూసే తీసుకోండి. తీసుకునే వాళ్ళైతే చాలామంది అయితే తీసుకొని వెళ్తున్నారు, కానీ నా ఒపీనియన్ అనమాట అది. ఒకవేళ మీరు తీసుకునే వాళ్ళైతే ఒకసారి ఆలోచించి చెక్ చేసుకొని అయితే తీసుకోండి. బయట ఉన్నదైతే 20 రూపీస్ ఒక స్టిక్ చెప్పాడు. లోపల ఉన్నదైతే 40, 30 అలా ఫ్లవర్స్ని బట్టి డిజైన్ బట్టి ప్రైజెస్ వేరే వేరే ఉందన్నమాట. ఇక ఈ విలేజ్ థీమ్ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సేమ్ శిల్పారామంలో చూస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్రైస్ అవన్నీ అయితే నేను అడగలేదు, చూడలేదండి. ఎందుకంటే నేను ఓన్లీ వీడియో కోసమే వెళ్ళా కాబట్టి ప్రతిదీ ప్రైస్ అవన్నీ తీస్తూ ఉంటే టైం అవుతుందనేసి ఎక్కువ క్లారిటీగా అయితే నేను కనుక్కోలేదు. మీరు వెళ్తే కనుక కంపల్సరీ చూడండి. ఒకవేళ మీకు ఓన్ హౌస్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. చాలా బాగున్నాయి. ప్రైజెస్ ఎలా ఉన్నది అన్నది నాకు ఐడియా లేదు, కానీ నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం నేను కంపల్సరీ అయితే మీకు ప్రైజెస్ చెప్తాను. ఇక బొమ్మల కొలువులో వాడే బొమ్మలు మొత్తం ఉన్నాయండి. దీపావళికి కానీ సంక్రాంతికి కానీ బొమ్మల కొలువు పెడతారు కదా, అలా బొమ్మల కొలువు పెట్టే వాళ్ళకైతే ఇంకా ఏ షాప్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే అన్నీ తీసుకోవచ్చు అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించా కదా, ఆ షాప్ పక్కనే ఇది ఉంటుందండి. ఇక ఇగోండి లైటింగ్తో ఎంత బాగుంది చూడండి. మొత్తం ఎగ్జిబిషన్ రౌండ్గా అలా ఒకసారి చూపించాను అనమాట మీకోసం. మొత్తం లైటింగ్తోన ఇక్కడ చూడు మంచిగా కలర్ఫుల్ బొమ్మలు, కలర్ఫుల్ బ్యాంగిల్స్, క్లాతింగ్ చాలా బాగా అనిపిస్తుందండి నైట్ టైం లైటింగ్కి. ఇక ఏ స్టాల్కి వెళ్దామా అని అలా వెళ్తూ ఉన్నాను. ఏ లైన్లోకి వెళ్ళి ఏ లైన్లోకి వస్తున్నామో అర్థం కాదండి. నాంపల్లిలో అలా మొత్తం లైన్స్ ఉంటుంది. ఇగోండి ఇక్కడ చాలామంది ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారండి. ముస్లిమ్స్ షాపింగ్ కూడా వాళ్ళు చాలా చేస్తారండి. అసలు పిల్లల్ని తీసుకొని కూడా మంచిగా వస్తారండి. నాకు ఒక్కటి బాగా అనిపించింది ఏంటంటే, కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట. అలా ఓపికతో తీసుకొచ్చి చూపించడం చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇదిగోండి ఇది లోపల మనకి చాలా భయపడుతున్నారండి. లోపల ఏముందో మరి నాకైతే తెలీదు. ఇగోండి నుమాయిష్ ఏంటది, స్క్వైరీ హౌస్ అంటండి. చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక వెళ్తే దీనికి టికెట్ ఉందనుకుంటా, వెళ్తే కనుక వెళ్ళి చూసిరండి ఎలా ఉందో లోపల. వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు, మీరు భయపడ్డారా లేదా. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.